ఆడవాళ్ళకి తినాలన్న ఇష్టం, చేయాలన్న కోరిక ఉందనుకోండి, ఎలాగైనా ఏ వంటైనా చూస్తేనే చేయొచ్చని నేనంటా అండి. ఎందుకంటే బూడిద గుమ్మడికాయ వడియాలు నేనైతే ఫస్ట్ టైం పెట్టిన. ఇంతకుముందు నేను అసలు ఇది ఇట్లా ఉంటుందని కూడా నాకు తెలియదు. కాకపోతే ఈ మధ్య చూసి నేను కూడా ట్రై చేద్దాంలే అని చెప్పేసి పెడదామని పెట్టాను. చాలా బాగా కుదిరినాయి. పప్పుచారు చేసిన దానికి ఈ వడియాలు వేంపాను, చాలా బాగా అయితే వచ్చినాయి. అయితే ఇది ఎలా పెట్టావక్క అని ఒకరు అడిగారు, దానికోసం నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట. అయితే మనం గుమ్మడికాయ వడియాలు పెట్టాలి అనుకున్న ముందు రోజు గుమ్మడికాయని నైటే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చాలా చిన్న చిన్న ముక్కలు, ఆ బూడిద ఉంటుంది కదా పైన, అదంతా పోయేలా బాగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మీకు ట్రైలో చూపించింది అది మామిడికాయ వరుగులు అనమాట అండి. అయితే ఆ ముక్కల్ని అలా కట్ చేసుకొని నైట్ వాటిని ఒక గుడ్డలో కాటన్ బట్టలో కట్టేసి దానిపైన ఒక బరువు పెట్టి వాటర్ అంతా పొయ్యేలాగా మనం నైట్ అంతా పెట్టేసుకుంటే మార్నింగ్ చూసే కల్లా ఇలా ఉంటాయి ముక్కలు. చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా చిన్న ముక్కలు కట్ చేసిన. అలాగే గింజలు అసలు పడేయొద్దండి, గింజలు వేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది నాకు. అందుకే కొన్ని పోయినాయి కానీ కొన్ని గింజలు అయితే వేసేసాను. అయితే దానికి మళ్ళీ మినప్పప్పు కూడా నైటే నానబెట్టుకున్నాను అనమాట. అయితే 6 గ్లాసులతో ముక్కలు అయితే 1 గ్లాస్ మినప్పప్పు అని చెప్పేసి నేను విన్నాను. కానీ నేను ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా మినప్పప్పు. దానికి స్పైసీగా ఉన్న పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర ఇదన్నీ వేయాలన్నమాట. అయితే పచ్చిమిరపకాయలు, మినప్పప్పు మిక్సీ పట్టేసిన అల్లంతో పాటు మిక్సీ పట్టిన తర్వాత ఆ ముక్కలలో కలిపేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ జారుగా అయ్యేటట్టు చూసుకోవద్దు. పప్పును మనం కొంచెం గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. పేస్ట్ లాగా రుబ్బొద్దు, కొంచెం బరకగానే రుబ్బుకోవాలి. రుబ్బేసుకొని ఈ ముక్కల్లో కలిపేసుకోవాలన్నమాట. అలాగే దానికి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం టేస్ట్ కూడా చూసుకోవాలన్నమాట. ఇగో ఇట్లా వచ్చింది నాది, చూస్తున్నారు కదా. ఎక్కువ జారు కాదు, మరీ గట్టిగా కాదు, మంచిగా కరెక్ట్గా వచ్చింది దీని పేస్ట్. చూస్తున్నారు కదా, దీంట్లో కొంచెం జీలకర్ర కూడా కలిపిన అనమాట. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయంటే అండి, మనము గుడి దగ్గర టెంపుల్స్ దగ్గర మనం వడలు దొరుకుతాయి చూడండి, అమ్మవారి టెంపుల్ దగ్గర, అట్లాగే ఇంకెక్కడైనా, అందులో వడలు ఎలా టేస్ట్ ఉంటాయో మనం వేయించుకుంటే ఆ వడ టేస్ట్ వస్తుంది అనప. మినపప్పు వడ అంటారు కదా, అలా టేస్ట్ వస్తుంది. ఇంకొంచెం మిరియాలు కూడా వేస్తే బాగుండు అనిపించింది నాకు. తర్వాత ఏం చేశానంటే, ఇవి కాటన్ బట్ట మీద, ఆ బట్టని క్లాత్ని మనం ముందు పచ్చిగా చేయాలి. పచ్చిగా చేయకపోతే మనం అవి తీసేటప్పుడు రావన్నమాట. ఆ క్లాత్ని పచ్చిగా చేసి దాని మీద చిన్న చిన్నగా ఇలా తీసుకొని, చూస్తున్నట్టుగా ఇలా ముద్దలాగా తీసుకొని చిన్నగా ఒత్తుకోవాలన్నమాట. అది మన ఇష్టం సైజు. నేనైతే చాలా చిన్నగా పెట్టాను, ఎందుకంటే ఈజీగా ఎండుతాయి అని చెప్పేసి చిన్న సైజుగా పెట్టానంట. అన్నీ ఇంట్లో ఉండి కూర్చొని పెట్టిన తర్వాత నేను బయట తీసుకెళ్ళి ఎండలో పెట్టాను. ఒక్క రోజులో ఎండిపోయినాయండి. అసలు ఎండ కావాలి 2-3 రోజులని అవసరమే లేదు. ఒక్క రోజు ఎండలో ఒక 4-5 గంటలు ఎండితే సరిపోతుంది. ఇంకా తెల్లారి నుంచి